ఆ చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అనే నియమాన్ని నేనేం పోగొట్టలేదు, కానీ సంకష్టాల చతుర్థి రోజున నిన్ను చూసిన తర్వాతే వాళ్ళు అన్నాలు తినాలి అని ఉపవాసాలు పెట్టి ఖచ్చితంగా చంద్రుడు చూడాలి. శుద్ధ చవితిలో చూస్తే దోషం, బహుళ చవితిలో చూడకపోతే దోషం. చూడండి, అదే చవితి మళ్ళీ రెండింటికి సేమ్. ఇది సంకష్టాల చతుర్థిలో ఉన్నటువంటి గమ్మత్తు, ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి అలా ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న అప్పటి నుండి సంకటాల చతుర్థిని కష్టాలను పోగొట్టుకోవడం కోసం పాటిస్తున్నారు. ఈ రోజంతా ఉపవాసం, సంధ్యాకాలంలో స్నానం చేసి గణపతి పూజకి ఏర్పాటు చేసుకుని రాత్రి చంద్ర దర్శనం చేసుకోవాలి. అది 9:24 ఆ ప్రాంతానికి కానీ చంద్రుడు చవితి రోజు రాడు, కృష్ణపక్షంలో కదా, ఒక్కోసారి 9:40 కూడా అవుతుంది. ఆ చంద్రుడిని ఆ రోజు అప్పుడు చూసి గణేష్ విగ్రహం కనుక మన ఇంట్లో ఉంటే దానికి షోడశోపచారాలతో పూజ చేసుకుని ఒకవేళ ఆ విగ్రహం లేకపోతే అక్షతలే తల మీద వేసుకుని గణేశుని స్మరించుకుంటూ పూజ చేయాలి. కానీ చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి చంద్రుడు ఏ దిక్కులో కనబడతాడో ఆ దిక్కులో కాస్త గంధం, పుష్పం, అక్షతలు అన్ని మనం సమర్పించి నమస్కారం చేసి మహానైవేద్యం సమర్పించిన తర్వాత భోజనం చేసి అది విఘ్న వినాయకుడుగా, అంటే మనకున్న కష్టాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడిగా ఆయన మనల్ని చేస్తాడు. ఈ సంకష్టాల చతుర్థి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? కొత్తగా ఈ సంకష్టాల చతుర్థి నేను ప్రారంభం చేయాలనుకుంటున్నా. ఎప్పుడు ప్రారంభం చేయాలి దీనికి అంటే, మొన్న గడిచిన శ్రావణ మాసంలో వచ్చే బహుళపక్ష చతుర్థి రోజున దాన్ని మనం ప్రారంభం చేసి సంవత్సర కాలమైనా చేస్తారని చెప్పి మనం అనుకుని ఆ 12 సంకటాల చతుర్థులు ఉండాలి. ఇబ్బందులు ఏమన్నా వచ్చినా అవి మినహాయించి ఆ నెలలో అది వదిలిపెట్టి తర్వాత వచ్చేవాళ్ళు మొత్తం 12 పూర్తయ్యేదాకా కనీసం చేయాలి అన్నారు. అంటే ఇక్కడ వేదాలు, పురాణ ఇతిహాస కాలాల నుంచి ఈ ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన మనందరికీ తెలిసిందే. వినాయక అన్న పదానికి నాయకుడు లేని వాళ్ళని కదండి అర్థం. గణపతి అనే ఆయన గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణం ఇన్నింటిలో ఉన్నాయి విషయాలు. ఋగ్వేదంలో సైతం కూడా గణపతి గురించిన ప్రస్తావన ఉంది. పంచాయతనం అని శంకరాచార్య గారు దాన్ని పెడితే అందులో గణపతి ప్రధాన స్థానంలో ఉంటే పరమేశ్వరుడు, అమ్మవారు, విష్ణువు ఇలా 5 స్థానాల్లో ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషాలు పెట్టారు. ఏమన్నారు? గణేశ పంచాయతంలో గణేశుడు మధ్యమ స్థానంలో, అంటే ప్రథమ స్థానంలో ఉంటే ఆయన ప్రథమారాధ్యుడు. సూర్యుడు సంధ్యాకరుడు కాబట్టి ద్వితీయం. సర్వశక్తిమైనటువంటి అంబక 3వ ఆరాధకురాలు. కాలచక్రాన్ని నడిపే మహావిష్ణువు 4వ ఆరాధకుడు. మృత్యుంజయుడైనటువంటి శివుడు 5వ ఆరాధ్యుడు. కానీ పంచాయతన దేవతలుగా పిలువబడేటువంటి ఆదిత్యుడు, అంబిక, మహావిష్ణువు, గణపతి, సదాశివుడు మొదలైన దేవతల్లో గణపతి దేవుడు ఒకడుగా విరాజిస్తూ ఉండటం చాలా విశేషం. అందుకే మనకు వేదం మొదలుపెట్టేటప్పుడు అంత పెద్ద వేద పండితులు కూడా గణానాం వా గణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ ముదిరిశ్రీర సాధనం అని ఆ మంత్రం చదవండి. అసలు ఏ పెద్ద వేదం కూడా చదవదు. కాబట్టి మానవులందరికీ మంచి చేసేవాడినే గణపతి అంటారు. మానవుల్లో చెడుని హరించేవాడికి గణపతి అని, వినాయకుడని. వినాయకుడికి రోగహర శక్తి కూడా ఉందని గణేశ పురాణం చెబుతోంది మనకి. సంకటాల చతుర్థి ఎప్పుడు వస్తుందంటే ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్థి. ఇది సంకట విమోచక చతుర్థి అని కూడా దీనికి ఒక పేరు. అంటే జాతకంలో, అంటే జ్యోతిష్యంలో మీకు కేతు మహాదశ కనుక నడుస్తుంటే ఆ కష్టాలు, కడగళ్ళు ఇవన్నీ వస్తాయి. తరచు అనుకున్న పనులన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్రతం చేయడం మంచిదన్నాను. ఇదిగో ఇలా చెప్పినట్టుగా ఈ ఉపవాసం ఇదంతా ఉండి, ఒకవేళ ఇంట్లో ఇదంతా సాగదు మనకి వ్యవస్థ. ఇదిగో ఇట్లా గుడికి రావాలి, గరిక మీద ఒక ప్రమిదను పెట్టాలి, దీపారాధన చేసి ఆ గరిక పోత, ఆయనకి చాలా గరిక అంటే మహా ఇష్టం. పొట్టి గుంజీళ్ళకి పొంగిపోవు, గరిక పూజకి తలకాయ ఒగ్గు, ఆయనకే ఒక్కర్లా కలికి తురా ఈలకై తగాదా లేదు. కిరీటాలు పెట్టావా, నాకు మణిమాణిక్యాలు
పెట్టామని చూడండి. ఒక గరిక ఆయన దగ్గరికి ఇస్తే ఆయనకు మహాసంతోషపడిపోతారు. అంత గరికంటే ఎంత మనందరికీ అది చక్కగా దొరుకుతుంది. కాబట్టి ఇలా చేసి దీపారాధన చేసి ఆ పత్రితో గణపతిని పూజించి ఈ లడ్డూలు ఉండ్రాళ్ళు అనే పేరుతో మనం చేసే వాటిని నివేదించి, మోదకములు అంటే మా ఉదకములు బాగా ఈ మాట తెలుసుకోండి. ఉదకము టచ్ కాకుండా ఉన్నదాన్ని మోదకం అని. మనం నీళ్ళతో దంచించి మా లడ్డూలు చుట్టుకుచ్చి లడ్డూలు పెడుతున్నాడు కాదు. మోదకం అన్న పదానికి మా ఉదక నీటి తడి లేదు. ఎక్కడ వస్తుంది నీటి తడి లేకుండా? నువ్వులు మీరు బాగా దంచితే చిండిరి అవి ఉండలు చేసి గణపతి దానిలో ఆ తిరతో ఇది కూడా ఉంటుంది. దానివల్ల తడి అనేది మనం ఎక్కడ కలపం. దానిలో వచ్చే దిగుతూనే ఆ ఉండ్రాలు తయారు చేస్తామన్నమాట. ప్రతి నెలలో ఈ విధంగా మనం ఆచరించగలిగితే సకల దోషాలు పోయి సత్ఫలాలు కలుగుతాయి, కార్యే కలుగుతుంది. వినాయక చవితి రోజు చేసినట్టుగానే పత్రితో పుష్పాలతో గణపతికి పూజ చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతో సమస్యలతో బాధపడేవాళ్ళు సంకష్టాలకు వృత్తంతో పాటు ఒక స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం నేను చెబుతా, మీరందరూ ఒక్కసారి అంటే మనం మన ప్రవచనాన్ని ముగించుకుందాం. ఎందుకంటే విడవకుండా ఈ చెప్పే స్తోత్రాన్ని 6 నెలల పాటు కనుక చదివితే చక్కటి ఫలితం ఉంటుందన్నారు. వ్రతం చేయలేని వాళ్ళు ఇట్లా ఉపవాసాలు ఎంత బాగోకపోతే ఏం చేస్తాం చెప్పండి? బీపీలు షుగర్లు ఉంటే కష్టం కదా. అప్పుడు కనీసం